హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే శనివారం కదండీ! ఇంట్లో ఇలా మార్నింగే పూజ చేసుకున్నానండి. ఇవాళ మా ఇంట్లో ఈ ఫోటోలు 2 కొత్తవి ఫ్రేమ్ కట్టించుకున్నాము. మొన్న చిన్న చిన్న ఫోటోలు ఉండేవి కదండీ! అవి వర్షం వచ్చినప్పుడు గాలికి కింద పడి గ్లాస్ పగిలిపోయింది. అందుకని పెద్ద ఫోటోలు కట్టించుకున్నాము. అందుకని పూజా మందిరం అంతా శుభ్రంగా క్లీన్ చేసి ఎలాగో పండుగలొస్తున్నాయని కొత్తగా సర్దుకున్నాను అన్నీను. ఈ 2 ఫోటోలు అయితే కొత్తవి. ఇంకా ఈరోజు శనివారం వెంకన్న బాబుని పెట్టుకుంటున్నాం కొత్త ఫోటో అని. ఇంకా చలివిడి, పానకము, వడపప్పు ఇంకా ప్రసాదంగా పెట్టాను. ఇంకా స్వామివారి కొత్త ఫోటోలు పెట్టి పూజా మందిరం అంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకుని హారతి ఇచ్చుకున్నాను. శ్రీనివాస గోవింద హరిహరివాస గోవింద 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 అంటూ ముగించుకున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే కనుక శనివారం పూరీ కదండి, పూరీ వండుకున్నాము. ఇంకా బంగాళదుంప లేకుండానే వత్తి శనగపిండి, ఉల్లిపాయ, శనగపప్పు వేసి కూర వండాను. పూరీ కూర అండి అది. ఇంకా ఈరోజు వంట అయితే వేడిగా రైసు. ఇంకా నిన్న గుడిలో భోజనానికి వెళ్ళాం కదండి, పప్పు ఉండిపోయింది. ఇంకా పప్పు ఉంది కదా అని ఇంకా అరటికాయ ఉంటే అరటికాయ పులుసు వండేసాను. వంట అయితే తొందరగానే చేసేసుకున్నాను. ఇది అరటికాయ పులుసు అండి ఇది. ఇంకా నెయ్యి, ఇంట్లో ఏవో పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళు ఇంకా పెరుగు, ఇంక ఇదేనండి. ఇంకా కొంచెం కొంచెంగా ఒక్కొక్క రూము దులుపుకోవడం మొదలుపెట్టాను. అందుకని గమ్మున పని అవ్వాలి అనేసి తొందరగానే వంట వండేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే గౌతమ్‌కి నిన్న యెల్లో కలర్ డే అంటండి. యెల్లో కలర్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. యెల్లో కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. లాస్ట్ లైన్‌లో ఇటు నుంచి ఫోర్త్ గౌతమ్ అండి. ఇంకా ఒక టాయ్‌ని కూడా యెల్లోది తీసుకురమ్మన్నాడు. వీడు జేసీబీ తీసుకెళ్ళాడు. ఇంక ఇదేనండి. బాయ్ అండి.